పట్టాలేని రైతులకు యూరియా తిప్పలు, జాగీర్దారీ సీలింగ్ పోడు రైతులకు కష్టాలు, దేవుడి మాన్యం సాగు చేసే కౌలు రైతులకు ఇబ్బందులు, ధరణి వల్ల కాస్తు కాలం తీసేయడంతో సమస్య, యాప్లో నాన్ డిజిటల్ సిగ్నేచర్ ఆప్షన్ వాడాలి అంటున్న ఆఫీసర్లు. ఎంత ఘోరం అంటే ఇది. ఇప్పుడు ఈ తెలంగాణలో సాగు చేస్తున్న భూమిలో 36% భూమి కౌలు రైతులే సాగు చేస్తున్నారు. 36% కౌలు రైతుకి పాస్బుక్ ఉండదు. కౌలు రైతు పేరు ఎక్కడ రికార్డ్ అవుతుంది అని అంటే అనుభవదారుడి కాలంలో రికార్డ్ అయ్యేది ఇంతకు ముందు. కానీ కేసీఆర్ చాలా తెలివిగా ఈ అనుభవదారుడి కాలాన్ని ఎత్తేసిండు. సో దీనివల్ల ఏమైపోయిందంటే అసలు కౌలు రైతు ఆ భూమిని కౌలుకు తీసుకుంటే అసలు కౌలు ఆయన గుర్తింపే లేదు. పోనీ చట్టం ఉందా అంటే 2011 కౌలు రైతుల చట్టం అనేది ఒకటి ఉన్నది. కానీ ఆ చట్టాన్ని గతంలో కాంగ్రెస్ హయాంలో 2011లో తీసుకొచ్చిన ఇంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలే. కేసీఆర్ హయాంలో ఒక 1 ఇయర్ ఇంప్లిమెంట్ చేసిండు. 3 ఏళ్ళు అవుతుంది వీళ్ళు అధికారంలోకి వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లే. 2011 కౌలు రైతుల చట్టం అనేది ఒకటి ఉన్నది. దాన్ని అమలు చేస్తే అయిపోతుంది. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, యూరియా కొనాలి అని అంటే పాస్బుక్ కావాలి. ఎవరు భూమి ఎవరిదైతే ఉన్నదో యజమాని పాస్బుక్తోనే కొనుక్కోవచ్చు, కొనాలా. మరి ఆ యజమాని ఏం చేయాలి, ఆ పాస్బుక్ ద్వారా కౌలు రైతుకి యూరియా కొనడానికి అవకాశం కల్పించాలి. ఆయన ఏం చేస్తుండు, ఆయన యూరియా తెచ్చుకొని బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నాడు. చాలా ప్లేసెస్లో ఇది జరిగింది. చివరికి ధాన్యం పండిస్తాడు, ధాన్యం పండించి మార్కెట్కి తీసుకుపోవాలని పాస్బుక్ కావాలి. ఒకవేళ ధాన్యం అమ్మిన తర్వాత అవి ఎవరి అకౌంట్లోకి పోతున్నాయి, యజమాని అకౌంట్లో పడతాయి. ఆ యజమాని మళ్ళీ ఈ కౌలు రైతుకి డబ్బులు ఇస్తాడా, ఇయ్యడు. ఒకవేళ పంట మంచిగా పండిందనుకో, అమ్మ ఇంత సంపాదిస్తుండా ఈయన అని కౌలు రేట్లు పెంచుతున్నారు. ఇట్లా నానా నరకం చూస్తున్నారు ఈ కౌలు రైతులు. కౌలు రైతులే కాదు, ఇంకా జాగీర్దారీ భూములు సాగు చేస్తున్న వాళ్ళు, సీలింగ్ పోడు భూములు సాగు చేస్తున్న వాళ్ళు, దేవుడి మాన్యం భూములు సాగు చేస్తున్న వీళ్ళందరికీ ఇదే పరిస్థితి. అసలే దొరకలేదురా అంటే ఇంకా వీళ్ళ కష్టాలు ఇంకా అన్నీ కావు.